ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థంలోకి సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితాన్ని జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనము. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతిమంతులు వర్ధిల్లుట పట్టణముకు సంతోషకరము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం, నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగి ఉందురు. కీర్తన గ్రంథం 58వ అధ్యాయం 10, 11వ వచనం, ప్రతిదండన కలుగా నీతిమంతులు చూసి సంతోషిందురు, భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుక్కుందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిత్యంగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం, నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు లేలున్నప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం, దేశమా దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయముననే భోజనమునకు కూర్చుంటూ వారు నీకు అధిపతులు ఉండుట నీకు అశుభము. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 15-16 వచనం, అప్పుడు మొర్దెకై ఉదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసె నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సమ్ముఖం నుండి బయలుదేరిను. అందు నిమిత్తం షాషోను పట్టణము ఆనందించి సంతోషమొందెను, మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టి ఘనత కలిగిను. యోబు గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఇంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగియు ఆయను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియచేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం, ఒకడు ధనవంతుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానానికి కృతం చెల్లించుకుంటాను తండ్రి. నీవు నీతి న్యాయముగా నడుచుకునే వారం కూడా శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ కృపలో బలపరచండి, స్థిరపరచండి. మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితాన్ని జరిగించమని, నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.